Hello everyone, this is Praveen Kodapalli. ఈరోజు పర్సెంటేజెస్లో వెర్బల్ టైప్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దామండి. మోడల్ 1 ఇక్కడ ఏమవుతుందంటే ఒకటే సింగిల్ పర్సెంటేజ్ ఇస్తాడు. ఆ ఇచ్చిన పర్సెంటేజ్ మోర్ ఇస్తే లెస్ అడుగుతాడు, లెస్ ఇస్తే మోర్ అడుగుతాడు. ఇలా అడిగిన సందర్భంలో ఎగ్జామ్ డైరెక్ట్గా ఒక షార్ట్ కట్ ఉందండి. ఆ షార్ట్ కట్ ఏంటో చూద్దాం. ఎలా ఉంటుందంటే క్వశ్చన్ చూడండి. ఫస్ట్, if A's salary is 25% more than that of B's salary, then how much percent is B's salary less than that of A's salary? A యొక్క శాలరీ అట B శాలరీ కంటే 25% ఎక్కువ ఉందట. అయితే B శాలరీ A శాలరీ కంటే ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది? డైరెక్ట్ గా షార్ట్ కట్ చెప్తున్నా చూడండి. ఎప్పుడైనా ఇలా సింగిల్ పర్సెంటేజ్ ఇస్తాడు, సింగిల్ పర్సెంటేజ్ ఇచ్చి మోర్ ఇచ్చి లెస్ అడిగినా, లెస్ ఇచ్చి మోర్ అడిగినా ఆన్సర్ డైరెక్ట్ గా చేసేది. ఎలా చేయాలో చూడండి. గివెన్ పర్సెంటేజ్, ఏ పర్సెంటేజ్ ఇస్తాడు అది రాయాలి న్యూమరేటర్ లో, బై ఆ ఇచ్చిన పర్సెంటేజ్ మోర్ అని చెప్తే అది 100 కి యాడ్ చేసి డినామినేటర్ లో రాయాలి. అంటే ఈ 25 100 కి యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 125. పర్సెంటేజ్ లో చెప్పాలి కాబట్టి ఇంటూ 100 రాయాలి. 25 1 25 5 are 5 1 are 5 20s are. Your answer is 20%. అంటే ఏ యొక్క సాలరీ బి సాలరీ కంటే 25% ఎక్కువ ఉంటే బి సాలరీ ఏ సాలరీ కంటే 20% తక్కువ ఉంటుందండి. ఏదైనా సార్ 25% ఎక్కువ ఉంటే 25% లెస్ అని అనుకుంటారు చాలా మంది. అది కాదు, రాంగ్ అండి. పర్సెంటేజ్ వేరు, నెంబర్ వేరు. మీకంటే నాకు 25 రూపీస్ సాలరీ ఎక్కువ వస్తే నాకంటే మీకు 25 రూపీస్ సాలరీ తక్కువ వస్తుంది. పర్సెంటేజ్ మటుకు అలా కాదు. నెక్స్ట్, దీన్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఇదే షార్ట్ వే. ఇంకా ఆ మెథడాలజీ ఎక్కడ చెప్తారంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో చెప్తారు. చూడండి, 25% అన్నాడు కాబట్టి దీన్ని 25/100 అని రాయొచ్చు. పర్సెంటేజ్ తీసేస్తే 100 అని రాయొచ్చు. 25 1 25 4 ఇది బీది అనుకోండి, శాలరీ ఇది ఏది అవుతుంది? ఇది బీది ఎంత ఉందంటే 4 ఉంటే ఏది ఎంత ఉంటుందంటే 1 ఎక్కువ ఉన్నట్టు 5 అవుతుంది. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే బి శాలరీ ఏ శాలరీ కంటే ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉంది అంటే 1 తక్కువ ఉంది. 1 దేని మీద తక్కువ ఉంది అంటే 5 మీద. ఎంత పర్సెంటేజ్ అంటే ఇంటూ 100. 5 1 5 20% తక్కువ ఉన్నట్టు. ఇది రేషియోస్ లో కన్వర్ట్ చేస్తూ ఇలా చేయొచ్చు. దీనికంటే ఇందాక చెప్పిన మెథడే చాలా ది బెస్ట్ మెథడ్ అండి. కొంతమంది ఇది ఫాలో అవుతారు కానీ అది ఫాలో కాకుండా అవసరం లేదు. మరి ఇది ఎందుకు చెప్పారు సార్ అంటే ఇది ప్రాఫిట్ అండ్ లాస్ లో మనకు ఉపయోగపడుతుంది. అది చూడండి, అక్కడ చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ మెథడ్. నెక్స్ట్, రీసెంట్ గా ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆ క్వశ్చన్ చూడండి ఎలా ఉంటుందంటే రీసెంట్ గా ఎగ్జామినేషన్ లో అడిగాడండి. అది ద ప్రొడక్షన్ ఆఫ్ ఏ కంపెనీ reduced by 20%. Production of a company is reduced by 20%. By what percent should the production be increased to get the original production? ఒరిజినల్ ప్రొడక్షన్ రావాలంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేయాలి? ఫస్ట్ రిడక్షన్ అట రిడక్షన్ అయింది. ఏంటది? ప్రొడక్షన్ అనేది 20% రెడ్యూస్ అయింది. రెడ్యూస్ అయింది 20%. ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే ఫార్మర్ ఇదివరకటి వాల్యూ పొందగలుగుతామని అడుగుతున్నాడు. ఇక్కడ రెడ్యూస్ అన్నా డిక్రీజ్ అన్నా ఒకటే. డిక్రీజ్ ఇచ్చి ఇంక్రీజ్ అడిగినా, ఇంక్రీజ్ ఇచ్చి డిక్రీజ్ అడిగినా క్వశ్చన్ ఏ విధంగా అయినా ఉన్నాయండి. టోటల్ పర్సెంటేజెస్ లో క్వశ్చన్ లో ఒకటే సింగిల్ పర్సెంటేజ్ కనపడుతూ అది రెడ్యూస్ ఇచ్చి ఇంక్రీజ్ అడిగినా, ఇంక్రీజ్ ఇచ్చి రెడ్యూస్ అడిగినా అంటే డిక్రీస్డ్, ఇంక్రీజ్ డిక్రీజ్ డిక్రీజ్ ఇంక్రీజ్, మోర్ లెస్ ఇచ్చినప్పుడు గివెన్ పర్సెంటేజ్ బై అది రెడ్యూస్ అన్నాడు కాబట్టి 80 రాయాలి ఇంటూ 100. 20 1 24 4 1 4 25 యువర్ ఆన్సర్ ఇస్ 25%. ఇది మీరు గ్యారెంటీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూనే ఉన్నాడు. ప్రతి ఎగ్జామినేషన్ లో అడుగుతాడండి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ డెఫినెట్ గా ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడు. ఒకటే సింగిల్ పర్సెంటేజ్ కనబడుతుంటుంది. మోర్ ఇచ్చి లెస్ గానీ, లెస్ ఇచ్చి గానీ, లెస్ ఇచ్చి మోర్ గానీ అడుగుతుంటాడు. అలా అడిగిన కేసులో గివెన్ పర్సెంటేజ్ బై ఆ ఇచ్చిన పర్సెంటేజ్ మోర్ అని ఇస్తే 100 యాడ్ చేసి డినామినేటర్ లో రాయాలి.
డిక్రీజ్ అని ఇస్తే లెస్ అని ఇస్తే ఆ ఇచ్చిన పర్సెంటేజ్ బై 100 మైనస్ చేసి రాయాలి. పర్సెంటేజ్ లో ఎప్పుడు రిప్రజెంట్ చేయాలన్నా ఇంటూ 100 చేయాలి. ఇది ఒక మోడల్ అండి, వన్ ఆఫ్ ది మోడల్స్. నౌ నెక్స్ట్ మోడల్. నెక్స్ట్ మోడల్ ఎలా ఉంటుందంటే 2% ఇస్తాడు. 2% ఇస్తూ అది ఎలా ఉంటుంది, దాని ఎఫెక్ట్ అని అడుగుతాడు. ఇది 3 రకాలుగా ఉంటుంది. దాంట్లో ఎలా ఉంటాయో చూద్దాం. ఎలా అడుగుతాడో చూడండి. An employee salary first increased by 20%, afterwards decreased by 20%. Find the effect of his salary. ఒక ఎంప్లాయీ బాగా మంచిగా వర్క్ చేస్తున్నాడని వాడికి 20% ఇంక్రీజ్ చేశారు శాలరీ. తర్వాత ఏం చేశారంటే వాడు ఎక్స్ట్రా చేస్తున్నాడు. ఎక్స్ట్రా చేసాక 20% తగ్గించారు. అయితే వాడికి వచ్చే శాలరీ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఇదివరకు దాంతో కంపేర్ చేస్తే, ప్రీవియస్ ఒరిజినల్ దాంతో కంపేర్ చేస్తే అడుగుతాడు. ఇలా ఇచ్చినప్పుడు ఇంక్రీజ్ అన్నప్పుడు ఎప్పుడు 100 యాడ్ చేయాలి, 120/100. డిక్రీజ్ అన్నప్పుడు 100 సబ్ట్రాక్ట్ చేయాలి, 80/100. పర్సెంటేజ్ లో చెప్పాలి కాబట్టి ఇంటూ 100 చేయాలి. 100 గెట్ క్యాన్సిల్, 2 zeros గెట్ క్యాన్సిల్, 12 8s are 96. వచ్చిన వాల్యూని ఎప్పుడు 100 తో కంపేర్ చేయాలి. 100 తో కంపేర్ చేసినప్పుడు 100 కంటే ఎక్కువ ఉంటే అంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అని చెప్పాలి. 100 కంటే తక్కువ ఉంటే, ఎంత తక్కువ ఉంటే అంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది అని చెప్పాలి. ఇక్కడ 96 అనేది 100 తో కంపేర్ చేస్తే 4 తక్కువ ఉంది కాబట్టి డిక్రీజ్డ్ బై 4% అని చెప్పాలి. ఆన్సర్ ఏంటంటే డిక్రీజ్డ్ బై 4%. దీనికి ఒక షార్ట్ కట్ ఏంటంటే డైరెక్ట్ గా, ఇంకా దీంట్లో కూడా షార్ట్ కట్ ఉంది చూడండి. 2% ఇచ్చినప్పుడు ఎలా అడుగుతాడంటే రెండు కూడా ఇంక్రీజ్డ్ ఉండొచ్చు, రెండు డిక్రీజ్డ్ ఉండొచ్చు. ఒకటి ఇంక్రీజ్డ్ ఒకటి డిక్రీజ్డ్ ఉండొచ్చు, ఒకటి డిక్రీజ్డ్ ఒకటి ఇంక్రీజ్డ్ ఉండొచ్చు. ఇలా ఇచ్చినప్పుడు రెండు ఇంక్రీజ్ ఇచ్చినా డిక్రీజ్ ఇచ్చినా ఇలా చేయండి. ఒకటి ఇంక్రీజ్ ఒకటి డిక్రీజ్ ఇస్తే ఎప్పుడు లాసే అండి, ఎప్పుడు కూడా లాసే అవుతాడు. మరి ఎంత పర్సెంటేజ్ లాస్ అవుతాడంటే డైరెక్ట్ గా ఆ ఇచ్చిన 2% ఇంటూ చేయండి బై 100 రాయండి, అంత పర్సెంటేజ్ లాస్ అవుతాడు. డైరెక్ట్ గా ఆన్సర్ ఇస్ 4% లాస్. చూడండి దీన్ని ఇంకో రకంగా అడుగుతుంది. ఎంప్లాయీ సాలరీ ఫస్ట్ ఇంక్రీజ్ బై 30%, దెన్ డిక్రీజ్ బై 30%, దే ఫైండ్ ది ఎఫెక్ట్ ఆఫ్ హిస్ సాలరీ అన్నాడు అనుకోండి, డైరెక్ట్ గా 9% లాస్. మరి ఎలా వస్తుందంటే 130/100, 30% ఇంక్రీజ్, 30% డిక్రీజ్ అంటే 70/100 ఇంటూ 100. 100 గెట్ క్యాన్సిల్, 2 zeros గెట్ క్యాన్సిల్, 37 91. వచ్చిన వాల్యూ 100 తో కంపేర్ చేయాలని చెప్పా. 100 కంటే అది 9 తక్కువ ఉంది కాబట్టి 9% డిక్రీజ్. ఇదంతా చేయకుండా ఇంకా షార్ట్ కట్ ఏంటంటే డైరెక్ట్ గా 2% మల్టిప్లై చేసి బై 100 చేయాలి. 30 ఇంటూ 30/100, 9% డిక్రీజ్ అని చెప్పాలి. 9% డిక్రీజ్ ఎప్పుడు లాసే అవుతాడు. వచ్చే అది వరకు ఉన్న దాంతో కంపేర్ చేస్తే వాటికి 9% తక్కువ వస్తుంది. ఇది ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ అండి. లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈస్ డిక్రీజ్డ్ బై 20%, breadth is increased by 30%. Find the effect of its area. ఒక రెక్టాంగిల్ యొక్క లెంత్ అట 20% డిక్రీజ్ అయిందట, బ్రెడ్త్ అనేది 30% ఇంక్రీజ్ చేశాడట. అయితే ఏరియాలో ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఏం లేదు, 2% ఇచ్చినప్పుడు ఎప్పుడైనా రెండు ఇంక్రీజ్ అయినా ఉండొచ్చు, రెండు డిక్రీజ్ అయినా ఉండొచ్చు, 1 ఇంక్రీజ్ 1 డిక్రీజ్ ఉండొచ్చు అని చెప్పాం. ఇంక్రీజ్ అంటే 100 ప్లస్, డిక్రీజ్ అంటే 100 మైనస్ చేయాలి. 2% ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా మల్టిప్లై చేయడమే ఆ రెండింటిని. 20% డిక్రీజ్ అంటే 80/100 రాయాలి. బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30% అన్నాడు కాబట్టి 130/100 ఇంటూ 100 చేయాలి. 100 గెట్ క్యాన్సిల్, 2 zeros గెట్ క్యాన్సిల్, 13 8s are 104. వచ్చిన వాల్యూ ఎప్పుడు 100 తో కంపేర్ చేయాలి. 100 తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఏమైందంటే 4 ఎక్కువ ఉంది కాబట్టి ఇంక్రీజ్డ్ బై 4% అని చెప్పాలి. యువర్ ఆన్సర్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 4%. ఏమని చెప్పొచ్చు అంటే ఏరియా ఈజ్ ఇంక్రీజ్డ్ బై 4%. ఇది ప్రీవియస్ ఎస్ఐ మెయిన్స్ లో అడిగాడండి, ప్రీవియస్ మెయిన్స్ లో అడిగిన క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ మోడల్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ మోడల్ చూడండి. An employee spends his salary 20% on food,
20% on house rent, comma 10% on entertainment. If he saves rupees 25,000 per month, then find his monthly salary. ఒక ఎంప్లాయ్ అట తనకు వచ్చే శాలరీలో 20% ఫుడ్ కి, 20% హౌస్ రెంట్ కి, 10% ఎంటర్టైన్మెంట్ కి ఖర్చు చేస్తూ 25,000 రూపీస్ సేవ్ చేస్తున్నాడట. అయితే అతనికి వచ్చే శాలరీ ఎంత అని అడుగుతున్నాడు. ఇక ఎప్పుడైనా క్వశ్చన్ లో రిమైనింగ్ అనే వర్డ్స్ వస్తాయి. రిమైనింగ్ ఆర్ రెస్ట్ అని వస్తుంటుంది. అంటే ఎలా ఉంటుంది చూడండి. an employee spends his salary 20% on food, 20% of the remaining on house rent, 10% of the remaining on entertainment. అలా వచ్చినప్పుడు ఇంకో రకమే చేయాలండి. రిమైనింగ్ పర్సెంటేజెస్ తీసుకుంటూ చేయాలి. ఇక్కడ ఈ క్వశ్చన్ చేయడం అందరికీ తెలుసు, ఏం లేదు, సింపుల్ గా ఇక్కడ రిమైనింగ్ అని మెన్షన్ చేయనప్పుడు ఇవన్నీ ఇచ్చిన పర్సెంటేజెస్ అన్ని యాడ్ చేయాలి. మొత్తం ఎంత పర్సెంటేజ్ ఎక్స్పెండిచర్ అయినట్టంటే 20 + 20 40 + 10 50% ఎక్స్పెండిచర్ అయిపోయింది. శాలరీ అనేది ఎప్పుడు టోటల్ 100% ఉంటుంది. దాంట్లో 50% అయిపోతే మిగిలింది ఏదైతే ఉంటుందో అది 50% అనేది సేవింగ్స్ అవుతాయి. దీని వాల్యూ ఇచ్చాడు ఆల్రెడీ 25,000 అని. శాలరీ అడుగుతున్నాడు, ఒరిజినల్ శాలరీ ఎంత అని 100% అడుగుతున్నాడు. దీనికి డబల్ ఇది, దీనికి డబల్ ఉంటుంది. అంటే 50,000. యాక్చువల్ గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి హౌ మచ్ తో ఇంటూ అయ్యేది బైలో రాయాలి. 50 2s are 25 into 2 50,000 రూపీస్. 50 డబల్ అయింది, 100 అయినది, దీనికి డబల్ వస్తుంది. అంటే 50,000 సింపుల్ గా అలా అయినా చేయొచ్చు. ఎప్పుడు ఇలా పర్సెంటేజెస్ యాడ్ చేయాలంటే రిమైనింగ్ అనే వర్డ్ యూజ్ చేయనప్పుడు ఎప్పుడు కూడా ఇచ్చిన పర్సెంటేజెస్ అన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి ఎంతైతే వస్తుందో 50% వచ్చింది, 50% ఎక్స్పెండిచర్ అయిందంటే సేవింగ్స్ ఎంత అవుతాయంటే 50% అవుతాయి. ఇలా చేయాలి. రిమైనింగ్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ అవుతాయి. సేవింగ్స్ పర్సెంటేజ్ అవుతుంది కాబట్టి టోటల్ ఎప్పుడు కూడా 100% అనుకోవాలి. ఇప్పుడు రిమైనింగ్ అని మెన్షన్ చేస్తే ఎలా చేయాలో చూద్దాం. రిమైనింగ్ చూద్దామండి. ఇప్పుడు రిమైనింగ్ చూడండి. An employee spends his salary 20% on food, 20% of the remaining on house rent, and 10% of the remaining on entertainment. If he saves rupees 57600, 57,600, then find his monthly salary. ఎప్పుడైనా రిమైనింగ్ అని మెన్షన్ చేసినప్పుడు రిమైనింగ్ పర్సెంటేజ్ తీసుకుంటూ చేసేయచ్చు డైరెక్ట్ గా. చూడండి ఎలా ఉందంటే ఇది వాడి శాలరీ అనుకోండి, ఎంప్లాయీకి వచ్చే శాలరీ. దీంట్లో 20% ఫుడ్ ఖర్చు పెడుతున్నాడు, మిగిలి ఉండేది కూడా ఎప్పటికప్పుడు దానికి 100% అవుతుంది. దీంట్లో 20% అనేది హౌస్ రెంట్ ఖర్చు పెడుతున్నాడు. రిమైనింగ్ ఉన్న దాంట్లో అంటే దీంట్లో 10% ఎంటర్టైన్మెంట్ ఖర్చు చేస్తున్నాడు. ఇప్పుడు తన దగ్గర 57,600 ఉన్నాయి. అయితే తనకు వచ్చే శాలరీ ఎంత అని అడుగుతున్నాడు. ఈ ఫార్మెట్ లో ఏముంటుందంటే శాలరీ ఇస్తూ సేవింగ్స్ అని అడగవచ్చు, సేవింగ్స్ ఇచ్చి శాలరీ అని అడగవచ్చు. రిమైనింగ్ అని ఎప్పుడు మెన్షన్ చేసినా రిమైనింగ్ పర్సెంటేజ్ తీసుకోవాలి. 20% అయిపోయిందంటే రిమైనింగ్ 80% ఉంటుంది కాబట్టి 80/100. 20% అయిపోతే రిమైనింగ్ 80% ఉంటుంది కాబట్టి 80/100. ఇలా ఎందుకు తీసుకోవాలంటే మిగిలి ఉండేది దానికి 100% ఉంటుంది కాబట్టి 100 లో 20% పోతే రిమైనింగ్ ఉండేది 80%. మళ్ళా దీనికి ఇది 100% ఉంటుంది, దాంట్లో 10% పోయిందంటే రిమైనింగ్ 90% ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలో చూడండి. 57,600 వాడు సేవింగ్స్ ఇచ్చాడు. ఇప్పుడు బ్యాక్ వాల్యూ అడుగుతున్నాడు. బ్యాక్ వాల్యూ ఎప్పుడు అడిగినా ఫ్రాక్షన్స్ అనేవి రివర్స్ రాయాలి. అంటే అక్కడ 90/100 ఉంది కాబట్టి 100/90 రాయాలి, 100/80 రాయాలి, 100/80 రాయాలి. ఈ మూడు ఫ్రాక్షన్స్ కూడా రివర్స్ రాయాలి. ఎందుకు రివర్స్ రాయాలంటే బ్యాక్ వాల్యూస్ ఎప్పుడు అడిగినా ఎనీ కేస్ యాప్టిట్యూడ్, నాట్ ఓన్లీ ఇన్ పర్సెంటేజెస్ లో కాకుండా, ఏ పర్సెంటేజెస్ లోనే కాకుండా యాప్టిట్యూడ్ మొత్తంలో ఎప్పుడైనా బ్యాక్ వాల్యూస్ కనుక్కోవాల్సి వచ్చినప్పుడు ఫ్రాక్షన్స్ రివర్స్ చేసి మల్టిప్లై చేయాల్సి ఉంటుంది.
ఫార్వర్డ్ వాల్యూ ఎప్పుడు అడిగినా అంటే ముందు వాల్యూ కనుక్కోవాల్సి వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అది మైండ్ లో పెట్టుకొని ఆన్సర్ చేయాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు డైరెక్ట్ గా వాడి శాలరీ వస్తుంది చూడండి, ఇలా ఇచ్చినప్పుడు క్యాన్సిల్ కాదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ ఇస్తాడనమాట. 3 zeros న్యూమరేటర్ లో 3 zeros డినామినేటర్ లో క్యాన్సిల్ చేయండి. 8 1 8 7 56 8 2 16 56 సబ్ట్రాక్ట్ అయితే 57 లో ఇంకా 1 మిగులుతుంది. 8 1 8 9 క్యాన్సిల్, మళ్ళా 9 1 9 1 క్యాన్సిల్. ఇప్పుడు ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ పెట్టండి. 1 2 3 4 5 ఒకటి తర్వాత 5 జీరోస్ ఉన్నాయి. అంటే వాడి శాలరీ ఎంత అంటే 1 lakh rupees. ఇది ఎగ్జామ్ లో ఎలా అడిగాడో చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా అడిగాడంటే ఎప్పుడైనా ఫార్వర్డ్ కి వెళ్తే యాజ్ ఇట్ ఈజ్ ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేయాలి. ఫార్వర్డ్ వాల్యూ కనుక్కోవాలంటే, బ్యాక్వర్డ్ వాల్యూ కనుక్కోవాలంటే ఫ్రాక్షన్స్ రివర్స్ చేసి మల్టిప్లై చేయాలి. దిస్ రూల్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఆల్ aptitude models, right? Remember this concept. Now exam లో అడిగిన క్వశ్చన్ చూడండి ఎలా అడిగాడో చూద్దాం. An army lost 10% its men in war. 10% of the remaining, ఇది ఇంపార్టెంట్ అండి, రిమైనింగ్ అనే వర్డ్ ఇంపార్టెంట్, due to diseases. 10% of the remaining disabled. Thus the strength was reduced to, strength అట ఎక్కడికి వచ్చిందట అంటే 7,29,000 కి వచ్చిందట active men. Then find the original strength of the అడిగాడు. Find the original strength. ఆర్మీలో వార్ జరుగుతున్నప్పుడు 10% ఏమో వార్లో చనిపోయారు, 10% ఏమో డిజేబుల్ అయ్యారు, 10% ఏమో డిసీజెస్ తో పోయారు. మిగిలిన వాళ్ళు అక్కడ 7,29,000 యాక్టివ్ మెన్ ఉన్నారు. అయితే ఒరిజినల్ గా ఉన్న వాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నాడు. రిమైనింగ్ అని ఎప్పుడు మెన్షన్ చేసినా కూడా రిమైనింగ్ పర్సంటేజ్ తీసుకోవాలని చెప్పా. బ్యాక్ వాల్యూ అడుగుతున్నాడా ఫార్వర్డ్ వాల్యూ అడుగుతున్నాడా చూసుకోవాలి. ఇక్కడ వాడు బ్యాక్ వాల్యూ అడుగుతున్నాడు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారని చెప్తున్నాడు. ఒరిజినల్ గా ఉన్న వాళ్ళలో 10% వార్ లో చనిపోయారు, 10% ఏమో డిసీజెస్ తో పోయారు, 10% డిజేబుల్ అయ్యారు. ఇప్పుడు 7,29,000 ఉన్నారు. అయితే ఒరిజినల్ గా ఉన్న వాళ్ళు అడుగుతున్నాడు. ఇది 7,29,000 బ్యాక్ వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి 10% అయిపోతే 90/100, 10% అయిపోతే 90/100, రిమైనింగ్ వాల్యూ తీసుకోవాలి. ఎప్పుడు బ్యాక్ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఫ్రాక్షన్ రివర్స్ చేసి మల్టిప్లై చేయాలి. 100/90, 100/90, 100/90. ఇక్కడ 3 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 9 cube 729 క్యాన్సిల్ అయిపోతుంది. ఎన్ని జీరోస్ ఉంటాయి అన్ని జీరోస్ పెట్టండి. 10 lakh ఉన్నారు. అక్కడ ఒరిజినల్ గా ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 10 lakh అండి. ఇది మీరు చేయడానికి టైం తీసుకున్నట్టు ఫీల్ అవుతారు, కానీ ఇవన్నీ కూడా ఫిగర్స్ డ్రా చేయరు. ఎగ్జామ్ లో డైరెక్ట్ గా నెంబర్ తీసుకుంటాడు, ఫార్వర్డ్ అడిగారా బ్యాక్వర్డ్ అడిగారా చూసుకోవాలి, డైరెక్ట్ గా ఆన్సర్ చేసేయచ్చు. ఇదే క్వశ్చన్ పాపులేషన్ లో కూడా అడుగుతాడు. ఎలా అడుగుతాడో చూడండి. At present town population is 10,000. Town population increases by 10% for every year. What will be the population after 2 years? ఒక టౌన్ పాపులేషన్ 10,000 ఉందట. ప్రతి ఇయర్ 10% చొప్పున ఇంక్రీజ్ అవుతూ పోతుందట. 2 years తర్వాత ఎంత ఉంది అని అడిగాడు. ఇది 2020 అనుకోండి, 2022 లో అడుగుతున్నాడు. అంటే ఫార్వర్డ్ వెళ్ళాలి. 10% ఇంక్రీజ్ అంటే 110/100 వేసుకోవాలి. ఎప్పుడైనా 10% ఇంక్రీజ్ అయింది అంటే 110/100 ఫ్రాక్షన్ వేయాలి. 10% డిక్రీజ్ అయింది అంటే 90/100 వేయాలి. ప్రజెంట్ పాపులేషన్ ఇచ్చాడు అంటే 2020 ఇచ్చాడు. అది ఎంత ఇచ్చాడు అంటే 10,000 ఇచ్చాడు. ప్రతి సంవత్సరం 10% చొప్పున పెరుగుతూ పోతుంది. 2 years తర్వాత అడుగుతున్నాడు.
10% ఇంక్రీజ్ అంటే 110/100 వేయాలి. 20% ఇంక్రీజ్ అంటే 120/100 వేయాలి. 20% డిక్రీజ్ అంటే 80/100 వేయాలి. 30% డిక్రీజ్ అంటే 70/100 వేయాలి. ఇక ఫార్వర్డ్కి వెళ్ళాలంటే తీసుకున్న ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈజ్ వేయాలి. బ్యాక్ రావాలంటే రివర్స్ చేయాలి. ఒకవేళ 2022 ఇచ్చి 2020లో అడిగాడు అనుకోండి, అప్పుడు రివర్స్ చేయాలి. కానీ ప్రెసెంట్ ప్రాబ్లం లో 2020 ఇచ్చి 2022 అడుగుతున్నాడు కాబట్టి ఫార్వర్డ్ అడుగుతున్నాడు కాబట్టి 110/100 తో మల్టిప్లై చేయాలి. ఇలా 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఎందుకంటే 2 ఇయర్స్ కడిగాడు. ఒకవేళ 3 ఇయర్స్ కడిగితే 3 టైమ్స్ చేయాలి. మరి 10 ఇయర్స్ కడిగితే ఎలా సార్? 10 ఇయర్స్ కడగండి. మాక్సిమం 3 ఇయర్స్ కి అడుగుతాడు ఎగ్జామ్ లో. ఇక్కడ 4 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 11 11 గా 121 2 zeros ఉన్నాయి. అంటే ఇలా పెరుగుతూ పోతూ ఉంటే 2 ఇయర్స్ తర్వాత పాపులేషన్ ఎంత ఉంటుందంటే 12,100 ఉంటుంది. ఇంకొక ప్రాబ్లం ఎగ్జామ్ లో అడిగింది చూద్దాం. సేమ్ మోడల్ మీద ఎగ్జామ్ లో అడిగాడు. ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి. ఇస్ ఇట్ క్లియర్? ఎప్పుడు కూడా నాట్ ఓన్లీ ఇన్ పర్సెంటేజెస్, టోటల్ యాప్టిట్యూడ్ లో ఫార్వర్డ్ వాల్యూ అడిగితే ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకోవాలి. బ్యాక్ వాల్యూ అడిగితే ఫ్రాక్షన్ రివర్స్ రాసుకోవాలి. ఈ కాన్సెప్ట్ నేను చెప్పే ప్రతి ప్రాబ్లం లో వస్తూనే ఉంటుంది కాబట్టి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం ఏమంటున్నాడంటే చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ చూడండి. ఏమంటున్నాడంటే if the numerator of a fraction be increased by 20% and the denominator is diminished by 10%, then if the resultant fraction is 16/21, find the original fraction. ఒక ఫ్రాక్షన్ లో అట న్యూమరేటర్ అనేది 20% ఇంక్రీజ్ చేశాడట, డినామినేటర్ అనేది 10% డిక్రీజ్ చేసిన తర్వాత ఆ ఫ్రాక్షన్ 16/21 గా మారిందట. అయితే ఆ ఒరిజినల్ ఫ్రాక్షన్ ఏంటి అని అడిగాడు. దీన్ని ఇప్పుడు ఫార్వర్డ్ కి వెళ్తూ చేద్దాం, బ్యాక్వర్డ్ వస్తూ చేద్దాం. రెండు రకాలు చేద్దాం. ఫార్వర్డ్ చేయాలి అంటే ఎలా చేయాలంటే ఆ ఫ్రాక్షన్ ని x/y అనుకుందాం. ఆ ఫ్రాక్షన్ ఏంటంటే x/y. ఇక్కడ x అనేది న్యూమరేటర్, y అనేది డినామినేటర్. న్యూమరేటర్ ఏమైందంటే 20% ఇంక్రీజ్ అయింది కాబట్టి 120/100 రాయండి. డినామినేటర్ 10% డిక్రీజ్ అయింది కాబట్టి 90/100 రాయండి. ఇలా చేసిన తర్వాత ఫ్రాక్షన్ ఏ విధంగా మారిందట అంటే 16/21 అయిందట. న్యూమరేటర్ increased by 20%, denominator is diminished by 10%, then the resultant fraction is 16/21, then find the original fraction అన్నాడు. ఒక భిన్నంలోని లవాన్ని 20% పెంచి హారాన్ని 10% తగ్గించిన తర్వాత ఆ భిన్నం 16/21 గా మారినా అసలు ఆ భిన్నం ఎంత అనేది క్వశ్చన్. ఇప్పుడు 20% ఇంక్రీజ్ అనగానే ఇది రాసాం, 10% డిక్రీజ్ అనగానే ఇది రాసాం. ఇక్కడ 100 గెట్ క్యాన్సిల్. 30 టేబుల్లో 33 34 అంటే ఇది ఏమైందంటే 4x/3y is equal to 16/21 అయింది. 4 1 4 4 క్యాన్సిల్ చేయొచ్చు, 3 1 3 7 క్యాన్సిల్ చేయొచ్చు. అంటే x/y ఎంత అయిందంటే 4/7. ఇది ఒరిజినల్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇది ఎలా చేస్తున్నాం అంటే ఫార్వర్డ్ వెళ్తూ చేస్తున్నాం. మరి ఇదే క్వశ్చన్ బ్యాక్వర్డ్ వచ్చి చేద్దాం. ఎలా చేయాలో చూడండి. ఎలా ఏమన్నాడంటే న్యూమరేటర్ అనేది 20% ఇంక్రీజ్ అయింది, డినామినేటర్ 10% డిక్రీజ్ అయింది, రిజల్ట్ మటుకు 16/21 అయింది అన్నాడు. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. ఇది ఇంక్రీజ్ అయింది, ఇది డిక్రీజ్ అయింది అన్నాడు. ఇది ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? 20%. అసలు ఒరిజినల్ ఇంక్రీజ్ అయిందంటే 120/100. ఇది డిక్రీజ్ అయింది 10% అంటే 90/100. కానీ వాడు అడుగుతుంది బ్యాక్ వాల్యూ. అసలు ఒరిజినల్ అంటే బ్యాక్ రావాలి. బ్యాక్ రావాలి కాబట్టి దీన్ని ఏం చేయాలంటే 100/120 రాయాలి. దీన్ని ఏం చేయాలి? 100/90 అని రాయాలి. 100 100 క్యాన్సల్. 34 33 క్యాన్సల్. 3 1 3 7 క్యాన్సల్. 4 1 4 4 క్యాన్సల్. రిజల్ట్ ఏమొస్తుందంటే 4/7. ఇలా అయినా చేయొచ్చు. ఇది ఎగ్జామినేషన్ లో వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ మోడల్ చూద్దాం.